కీనువ ఉప్మా చేస్తున్నానండి. కీనువ ఉప్మా కావాల్సినవి కీనువాలు చూడండి. కీనువాలు చిన్న గ్లాస్ తీసుకున్నాను. వాటికి కావాల్సింది మినపప్పు, పల్లీలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, టమోటా, ఉప్పు, ఆవాలు, శనగపప్పు, నూనె అండి. ఈ పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం కూడా, ఉల్లిపాయలు, టమాటా ఇవి కూడానండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. పెనంకి చేడవ్వాలి. కొద్దిగా ఆయిల్ అండి, ఎక్కువ వేయద్దు. ఒక్కొక్క చిట్రాపు పల్లీలు కొంచెం దోరగా ఎగర్చాలి. పల్లీలు, కరివేపాకు అండి, ఇది కూడా బాగా ఎగాలి. కొద్దిగా అల్లం కూడా కొంచెం దోరగా ఎగాలండి. మినపప్పు, ఆవాలు, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇదంతా కొంచెం దోరగా ఎగాలండి. కోసి పెట్టుకున్న టమాటా, వాటర్ వేసి బాగా మరగనివ్వాలండి. కొద్దిగా ఉప్పు, నీళ్ళు బాగా మరిగినాయండి. కీనువ వేయాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కీనువ వేసి మూత పెట్టేయాలండి ఉడికేంత వరకు. ఉప్మా ఉడుకుతుందండి. ఏంటంటే కొంచెం నానబెట్టుకోవాలి. నేను నానబెట్టకుండా చేస్తున్నాను. ఇప్పుడు అర్జెంటుగా కావాలనుకోండి నానబెట్టలేము కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు. మిగతా ఖాళీగా ఉన్న టైంలో అయితే నానబెట్టుకోవాలి. వాటర్ పూర్తిగా ఎగిరిపోవాలండి. దగ్గరకు వస్తుంది ఉప్మా. ఒక సిమ్లో పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే. చూడు ఉప్మా రెడీ అయిపోయిందండి. తర్వాత వేస్తూ ఇది కొంచెం ఆపేసిన తర్వాత గట్టిపడిపోతుంది బాగా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.